ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకప్పుడు అంతా తానే నడిపిన నాయకుడు కేసీఆర్ తర్వాత పార్టీలో నేనే బాస్ అని చెప్పుకున్న మాజీ ఎమ్మెల్యే ఒక్క ఓటమితోనే నియోజకవర్గానికి ముఖం చాటేసి హైదరాబాద్ కి పరిమితమయ్యారా లీడర్. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టి నాయకుడే లేకుండా పోయారా నియోజకవర్గంలో. అక్కడ కారు స్టీరింగ్ పట్టేదెవరు? ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఈ లోగుట్టులో చూద్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అచ్చంపేట నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో అచ్చంపేట ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్. అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎంతో మంది రాష్ట్ర స్థాయి పదవులు అలంకరించారు. ఆ నియోజకవర్గం నుంచి ఎక్కువగా ఉన్నత చదువులు చదివిన వారే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. స్థానికేతరులైనా అక్కడి ప్రజలు వారికి పట్టం కట్టారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన గువ్వల బాలరాజు 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గువ్వల బాలరాజు స్థానికేతరుడైన పార్టీలో ప్రముఖుడు కావడంతో వరుసగా 2 ఎన్నికల్లో ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నారు. గువ్వల 2014 ఎన్నికల్లో గెలిచాక 5 ఏళ్ల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు అండగా నిలుస్తూ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. పార్టీ అధిష్టానం కూడా గువ్వల బాలరాజుకు ప్రత్యేక స్థానాన్నిచ్చింది. యువకుడైన గువ్వల బాలరాజు పార్టీ నాయకత్వం ఏ పని అప్పగించినా నిబద్ధతతో చిత్తశుద్ధితో చేస్తారన్న నమ్మకాన్ని తెచ్చుకున్నారు. ప్రభుత్వ పెద్దల అండ ఉండడంతో అచ్చంపేటలో గువ్వల బాలరాజు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టినా, ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వారిపై నేరుగా అటాక్ చేసేవారు గువ్వల. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే కాంగ్రెస్ నాయకులపై కేసులు కూడా నమోదు చేయించారు. దీంతో అచ్చంపేట నియోజకవర్గంలో గులాబీ దళానికి గువ్వల బాలరాజు డైనమిక్ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే మద్దతుతో పార్టీ క్యాడర్ కూడా ఆ నియోజకవర్గంలో చెలరేగిపోయారు. తానేం చెప్పినా కాదనలేని విధంగా అధికార యంత్రాంగాన్ని తన కనుసన్నల్లో పెట్టుకున్నారు గువ్వల. ఇదే ఊపులో మరోసారి ఎన్నికల్లో కూడా అచ్చంపేట నియోజకవర్గంలో విజయకేతనం ఎగరవేశారు గువ్వల. గువ్వల బాలరాజు దూకుడు మరింత పెంచారు. దీనికి తోడు పార్టీ గువ్వలకు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా కట్టబెట్టింది బీఆర్ఎస్ అధిష్టానం. దీంతో గువ్వల తగ్గేదేలే అంటూ స్పీడ్ పెంచారు. చాలా విషయాల్లో ఆయన దూకుడు వివాదాస్పదమైంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించాలన్నా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలన్నా జడుసుకునే పరిస్థితి తీసుకొచ్చారు గువ్వల బాలరాజు. ఒకవేళ ఎవరైనా పోస్టు పెట్టినా నేరుగా ఫోన్ చేసి బెదిరించడం, దుర్భాషలాడడం గువ్వల బాలరాజుకు పరిపాటిగా మారిందన్న ప్రచారం బలంగా జరిగింది. దీనికి తోడు రెండో పర్యాయం గెలిచిన తర్వాత గువ్వల బాలరాజు మోనార్క్లా మారిపోయారన్న చర్చ అచ్చంపేట గులాబీ దళంలోనే మొదలైంది. తాను చెప్పిందే వేదం, తాను చేసేదే చట్టం అన్నట్టుగా గువ్వల వ్యవహార శైలి రోజు రోజుకు వివాదాస్పదమైంది. స్వపక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా తనకిష్టం లేని వారిపై గువ్వల ప్రతాపం చూపించేవారట. దీంతో ఏదన్నా పని మీద ఆయన్ని కలవాలన్నా సొంత పార్టీ శ్రేణులే వెనుకంజ వేసే పరిస్థితులు తలెత్తాయి. ఇలా చాలా విషయాల్లో గువ్వల బాలరాజు వ్యవహార శైలి అధికార యంత్రాంగానికి, సొంత పార్టీ క్యాడర్కి నచ్చకపోవడంతో మెల్లిమెల్లిగా ఆయనపై వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎదురే లేదు, తిరిగే లేదు, తగ్గేదే లేదన్న గువ్వలకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట ప్రజలు దిమ్మ తిరిగే తీర్పిచ్చారు. 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఎమ్మెల్యేకు ఓటమి రుచి చూపించారు. దీంతో గువ్వల రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఒకప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేసీఆర్ తర్వాత ఈ జిల్లాకు నేనే బాస్ని అని కాలరెగరేసిన గువ్వల ఈ ఓటమితో ఆత్మరక్షణలో పడ్డారట. ఒక్క ఓటమితో గువ్వల బాలరాజు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించేందుకు కూడా ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడిందన్న ప్రచారం కొనసాగింది. ఎంపీ ఎన్నికల్లో కూడా గువ్వలకు చేదు అనుభవమే ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యంతో అధిష్టానం తనకు నాగర్ కర్నూలు ఎంపీ సీటు కేటాయిస్తుందనుకున్నారు గువ్వల. ఎంపీగా గెలిచి పార్లమెంటులో కాలు పెట్టాలని కలలు కన్న గువ్వలకు అధినేత షాక్ ఇచ్చారు. గువ్వలని కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి నాగర్ కర్నూలు పార్లమెంట్ టికెట్ కేటాయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భారంతో కుంగిపోయిన గువ్వల
పార్టీ నాయకత్వం ఎంపీ టికెట్ కేటాయించకపోవడంతో తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన పడ్డారు. 2 పర్యాయాలు గెలిపించిన అచ్చంపేట నియోజకవర్గానికి మొహం చాటేశారు. గడిచిన 10 నెలల్లో కేవలం 2-3 సార్లు నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చిపోయారట గువ్వల బాలరాజు. దీంతో అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలను ఎండగట్టే నాయకుడు లేకపోవడంతో అధికార పార్టీ నాయకులకు అడ్డు లేకుండా పోయింది. గతంలో తనపై కేసులు నమోదు చేసిన వారిపై కక్ష తీర్చుకునేలా కాంగ్రెస్ నాయకులు కూడా అదే బాటలో నడుస్తున్నారన్న ప్రచారం మొదలైంది. దీనికి తోడు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు ఫోన్ చేసినా గువ్వల లిఫ్ట్ చేయకపోవడం, ఒకవేళ మాట్లాడినా పార్టీలో ఉంటే ఉండండి లేకుంటే వెళ్లిపోండనే మాటతో గులాబీ క్యాడర్కి ఏం చేయాలో పాలుపోవడం లేదట. దీంతో గులాబీ క్యాడర్ మెల్లిమెల్లిగా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతోందట. గువ్వల బాలరాజు వ్యవహార శైలి ఇలా ఉంటే కొన్ని నెలల్లో స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడం, ఆ నియోజకవర్గంలో అధికార పార్టీతో తలపడే నాయకుడు లేకపోవడం గులాబీ పార్టీకి పెద్ద లోటుగా కనిపిస్తోందట. గెలుపోటములు సాధారణమే అయినా తన ఓటమిని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు గువ్వల బాలరాజు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అంతా నా ఇష్టం అన్నట్లు వ్యవహరించిన నాయకుడు రాజకీయంగా ఒక్కసారిగా డీలా పడడం గులాబీ శ్రేణులను ఆందోళనలోకి నెట్టేస్తోంది. మరి భవిష్యత్తులో గువ్వల బాలరాజు రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటారా? కాలం కలిసి రాలేదని కొన్నాళ్లు ఇలా కనిపించకుండా ఉండిపోతారో చూడాలి మరి.